హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు తెలుగు వచ్చిన వాళ్ళకి టీసీఎస్ కంపెనీ నుంచి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మీకైతే కంపల్సరీగా తెలుగు మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. అండ్ అలాగే విత్ ఇన్ 1 డేలోనే మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు టీసీఎస్ కంపెనీ వాళ్ళు. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ వచ్చేసి మనకు టీసీఎస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ వల్లే ఈ నోటిఫికేషన్ మనకు జస్ట్ నవ్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఫ్యూ అవర్స్ ఎగో అయితే నోటిఫికేషన్ మనకు పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా అడగడం జరిగింది. సో విశాఖపట్నంలో ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో ఈ రోజు వచ్చేసి టీసీఎస్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ అండ్ అలాగే విశాఖపట్నంలో డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చున్నారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడండి, ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మీకు తెలుగు చదవడం రాయడం అయితే వచ్చి ఉండాలి, అండ్ అలాగే ఇంగ్లీష్ చదవడం రాయడం అయితే వచ్చి ఉండాలన్నమాట. సో తెలుగు వచ్చిన వాళ్ళైతే కంపల్సరీగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. సో హ్యాపీగా మీరు ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో తర్వాత అయితే ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక ఆఫీస్ లొకేషన్ కూడా మనకు హైదరాబాద్ అండ్ అలాగే విశాఖపట్నంలో అయితే మనకు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే గ్రీటింగ్ ఫ్రమ్ టీసీఎస్ అని చెప్పేసి వీఆర్ లుకింగ్ ఫర్ యంగ్ అండ్ స్మార్ట్ నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఫర్ ఏ మెగా ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ అటెండ్ ఫర్ ది ఇంటర్వ్యూ బిట్వీన్ 6th June 2022 to 11th June 2022 అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో 6th June 2022 నుంచి 11th June 2022 వరకు మనకు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో విత్ ఇన్ మీకు 1 డేలోనే జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే జాబ్ మాకు త్వరగా కావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకు నాన్ టెక్నికల్ జాబ్స్ అనమాట, టెక్నికల్ జాబ్స్ అయితే కాదు. సో కాబట్టి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. సో అంటే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు అప్లై అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోకండి. సో నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అంటే ఇక్కడ చూడండి, బీఏ, బీబీఏ, బీబీఎం, బీకామ్, బీఎస్సీ, బీసీఏ అండ్ ఎంబీఏ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మినిమం 50% మార్క్స్ అయితే మీరు పాస్ అయ్యి ఉండాలి. సో ఇక క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇయర్ ఆఫ్ పాస్ అవుట్స్ కనుక చూసుకున్నట్టయితే 2019, 20, 21 బ్యాచెస్ మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో మళ్ళీ చెప్తున్నాను, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మాత్రమే, అది కూడా 2019, 20, 21 బ్యాచెస్ మాత్రమే వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోకండి. అండ్ అలాగే ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వకండి. సో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫ్రెషర్స్ ప్రిఫర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మీకు ఎడ్యుకేషనల్ గ్యాప్ వచ్చేసి 2 years కంటే ఎక్కువగా ఉండకూడదు అనమాట. సో మ్యాక్సిమం 2 years వరకు ఎడ్యుకేషనల్ గ్యాప్స్ కనుక ఉన్నట్టయితే మీరు వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ అలాగే ఇంతకుముందు ఏమైనా యొక్క టీసీఎస్ కంపెనీ ఇంటర్వ్యూస్ కావచ్చు, లేదంటే ఆన్లైన్ టెస్ట్ అటెంప్ట్ చేస్తున్నా కూడా లాస్ట్ 6 months బ్యాక్ మీరు అటెండ్ కనుక చేస్తున్నట్టయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్కి అయితే మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఎవరైతే ఈ యొక్క టీసీఎస్ ఇంటర్వ్యూస్ కావచ్చు, ఆన్లైన్ టెస్ట్ అటెంప్ట్ చేసి ఉండరో అటువంటి వాళ్ళైతే డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. విత్ ఇన్ 1 డేలోనే మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే డీసెంట్ కమ్యూనికేషన్ అండ్ అలాగే ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. గుడ్ పర్సనాలిటీ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. సో
ఇక స్కిల్స్ని మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై చేసుకోండి. దీంతో పాటు మీకు తెలుగు అండ్ అలాగే ఇంగ్లీషు ప్రొఫిషియెంట్గా అయితే వచ్చి ఉండాలన్నమాట. సో తెలుగు మాట్లాడడం అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి. సో తెలుగు వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం తెలుగు వచ్చిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీకు సో కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ కంప్యూటర్ సేవి అండ్ అలాగే గుడ్ కీబోర్డ్ స్కిల్స్ విత్ అక్యూరసీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక స్కిల్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకున్న వాళ్ళు సో ఫుల్ టైం కోర్సెస్ అయితే కంప్లీట్ ఉండాలన్నమాట. సో మీరు సో పార్ట్ టైంగా కావచ్చు లేదంటే డిస్టింక్షన్లో కావచ్చు, మీరు డిగ్రీ కంప్లీట్ కనుక చేస్తున్నట్టయితే వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఫుల్ టైం కోర్సెస్ చదివిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ స్కిల్స్ ఉన్న వాళ్ళైతే ఇక నోటిఫికేషన్కి డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి అడ్రసెస్ కనుక చూసుకున్నట్టయితే సో వీళ్ళు మనకు 4 లొకేషన్స్ అయితే మెన్షన్ చేశారనమాట. సో ఇక 4 లొకేషన్స్లో కూడా మనకు 6th June 2022 నుంచి 11th June 2022 వరకు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకు సో ఇక వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో అడ్రసెస్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే పాస్పోర్ట్ సేవా కేంద్ర గౌరీ ట్రినిటీ 1/8/368-372 చైరన్ ఫోర్ట్ లానే బేగంపేట్ హైదరాబాద్. సో ఈ యొక్క లొకేషన్స్లో మీకు దగ్గర లొకేషన్స్లో మీకు ఏదైతే దగ్గర అనిపిస్తుందో సో ఇక లొకేషన్కి అయితే వెళ్ళి మీరు సో ఇక వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో ఇక్కడ మనకు కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. మిస్టర్ సుధాకర్ అని చెప్పేసి ఇతను వచ్చేసి HR రిక్రూటర్ అనమాట. సో తినకైతే మీరు కాల్ చేసేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకునేసి క్లియర్గా అడ్రస్ కనుక్కునేసి మీరు వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో ఎవరైతే ఈ యొక్క లొకేషన్కి దగ్గరలో ఉంటారో వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే పాస్పోర్ట్ సేవా కేంద్ర గ్రౌండ్ ఫ్లోర్ ఆదిత్య ట్రేడ్ సెంటర్ సత్యం థియేటర్ రోడ్ అమీర్పేట్ హైదరాబాద్. సో ఈ యొక్క లొకేషన్లో కూడా మనకు సేమ్ డేట్ని అయితే మనకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ కూడా మనకు మిస్టర్ ప్రణయ్ కుమార్ అని చెప్పేసి HR రిక్రూటర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇక నెంబర్కి మీరు కాల్ చేసేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకునేసి సో ఈ యొక్క లొకేషన్కి వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో అన్ని లొకేషన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు దగ్గరగా ఏది అనిపిస్తుందో సో ఆ యొక్క లొకేషన్స్కి అయితే వెళ్ళి సో ఇక 4 లొకేషన్స్లో ఏదైనా ఒక లొకేషన్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. #8/1/305/306 గ్రౌండ్ ఫ్లోర్ ఆనంద్ సిలికాన్ చిప్ షైక్పేట్ నాలా టొలిచౌకి హైదరాబాద్. సో ఈ యొక్క అడ్రస్లో కూడా మనకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకు కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. HR రిక్రూటర్ నెంబరు గోవర్ధన్ కుమార్ అని చెప్పేసి. సో తినకైతే మీరు కాల్ చేసేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకునేసి వాకిన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది అయితే విశాఖపట్నంలో సో ఇటువంటి వాకిన్ ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే చెప్పాలని చెప్పేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ TCS రిక్రూట్మెంట్కి సంబంధించి మనకు విశాఖపట్నంలో కూడా సో వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇక అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే పాస్పోర్ట్ సేవా కేంద్ర హేమా అబోట్స్ బిసైడ్స్ క్రోమ్ కపరాడా విలేజ్ బిర్లా జంక్షన్ మురళీనగర్ విశాఖపట్నం. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు ఈ యొక్క TCS కంపెనీ వాళ్ళైతే వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ HR రిక్రూటర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక నెంబర్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకునేసి డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ యొక్క లొకేషన్స్లో అయితే మనకు 6th June 2022 నుంచి 11th June 2022 వరకు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో చాలా మంచి ఆపర్చునిటీ. చాలా తక్కువ టైంలో జాబ్లు అయితే ఉంటారు కాబట్టి సో ప్రతి ఒక్కరు యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు సో ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. సో మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో రెజ్యూమ్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో వీళ్ళు ఏదైతే స్కిల్స్ క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే ఇయర్ ఆఫ్ పాస్ అవుట్స్ మెన్షన్ చేశారో సో ఇవన్నీ కూడా మీరు మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసుకునేసి అక్కడ రెజ్యూమ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ అలాగే 1 ఫోటోగ్రాఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలి. కాపీ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ పాన్ కార్డ్ అయితే మ్యాండేటరీ అని చెప్పేసి వచ్చేసి మ్యాండేటరీ అని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి సో కంపల్సరీగా పాన్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి. అండ్ అలాగే 10th మార్క్ షీట్ అండ్ అలాగే 12th మార్క్ షీట్స్ అండ్ అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ మార్క్ షీట్స్ ప్రొవిజనల్ అండ్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే PG మార్క్ షీట్స్ ప్రొవిజనల్ ఆర్ PG సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మీ దగ్గర PG క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే ఈ యొక్క PG మార్క్ షీట్స్ అండ్ అలాగే ప్రొవిజనల్ ఆర్ PG సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో లేదంటే మీ దగ్గర బ్యాచిలర్స్ డిగ్రీ ఒకటే ఉన్నట్టయితే సో ఆ యొక్క క్వాలిఫికేషన్ అన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ యొక్క మ్యాండేటరీగా ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్స్ని అయితే తీసుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్టయితే సో 1.5 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క జాబ్ లొకేషన్ మనకు విశాఖపట్నం హైదరాబాద్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్రెసెంట్ అయితే మనకు TCS కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో హ్యాపీగా మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. సో ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ ఆఫీస్ లొకేషన్కి వచ్చి మీరు వర్క్ చేయాలని చెప్తారో సో అప్పటి వరకు మీరు ఇంటి నుండే వర్క్
వర్క్ అయితే చేయొచ్చు. తర్వాత మీరు ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆఫీస్ లొకేషన్ కూడా మనకు విశాఖపట్నం, హైదరాబాద్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక నాన్ టెక్నికల్ జాబ్స్ అనమాట. సో మీరు వచ్చేసి నాన్ టెక్నికల్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫుల్ టైం టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అనమాట. సో మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి సో మిమ్మల్ని పర్మనెంట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి సో మాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయినా అటెండ్ అవ్వండి, లేదంటే అప్లై అయినా చేసుకోండి. సో అప్లై చేసుకున్న తర్వాత మీకు 6th అయితే మీకు ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి మెయిల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో దాని యొక్క మెయిల్ చెక్ చేసుకునేసి మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sajobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది అనమాట. సో దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసేసాను ఫ్రెండ్స్. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ పైన క్లిక్ చేసి ఉంటేనే మీకు యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ సక్సెస్ఫుల్లీ, వీ విల్ సెండ్ యూ ఏ రిమైండర్ ఫర్ దిస్ వాకిన్ అని చెప్పేసి మనకి ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీకు ఎప్పుడైతే ఈ యొక్క ఇంటర్వ్యూ ఉందో సో అప్పుడైతే మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈరోజు వాకిన్ ఇంటర్వ్యూ ఉంది, అటెండ్ అవ్వండి అని చెప్పేసి. సో ఆ యొక్క మెయిల్ చెక్ చేసుకునేసి మీరు డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. వితిన్ 1 డేలోనే మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరైతే మిస్ చేసుకోకుండా సో అప్లై చేసుకునేసి వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అనేది మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.